హాయ్ నమస్తే, వెల్కమ్ టు ESK న్యూస్ టీవీ. ఇప్పుడు తెలంగాణలో బాగా చర్చ జరుగుతుంది సన్న బియ్యం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ తగుదనమ్మ అంటూ నేనే ఇస్తున్నా, మేమే ఇస్తున్నాం, అందులో ₹6 మాయే అంటూ గతంలో చేసిన గొడవ మన అందరికి తెలిసిందే కేసీఆర్ పీరియడ్లో. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాత పాట పాడుకుంటూ ఆ బియ్యంలో 5 కిలోలు మేమే ఇస్తున్నాం, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి పెంట చేస్తున్నటువంటి పెంట రాజకీయం కూడా మనకు తెలుసు. ఈ వైపు ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకొక వైపు ఇంకేం జరుగుతుందంటే, ఈ అట్టహాసంగా ప్రారంభించినటువంటి సన్న బియ్యం దాన్ని ఇంకొంచెం మైలేజ్ పెంచుకోవడానికి మొదట ప్రచారాల తర్వాత రెండవ దశలో ఇంకో ప్రచారం మొదలుపెట్టినటువంటి ఏంటిదంటే, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఆ లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఆ సన్నబియ్య భోజనం చేసి ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్న విధానం మనం చూసాం. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలం సీతారామ కళ్యాణ్కి వెళ్తూ ఆ ప్రాంతంలోనే ఒక దళితుని ఇంట్లో ఈ సన్న బియ్య లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయాలని ప్రయత్నం చేయడం, దాని దగ్గర ఏర్పాట్లు చేసుకొని అక్కడ భోజనం చేసి దాన్ని అట్టహాసంగా సోషల్ మీడియా పబ్లిష్ చేసుకుంటుంటే, దాంట్లో శోధించినటువంటి విషయంలో బయటపడినటువంటి నిజాలు ఏమిటంటే, ఒకటి బట్టి విక్రమార్క గారు చేసిన దాంట్లో భోజనాల కార్యక్రమాల్లో తివాచీలు పరిచి ఫంక్షన్ హాల్ మాదిరిగా ఫంక్షన్లు చేసి దాన్ని ఒక్కొక్క ఏదో పండుగలా చేశారు. అంటే ఒక సగటు సామాన్యుడికి ఎలా ఉంటుందో ఆ వాతావరణం కాకుండా వీళ్ళు ఏర్పాటు చేసి శుద్ధి చేసి ఆ తివాచులు వేసి పండుగ చేసినట్టు కూడా ఫంక్షన్ చేసినట్టుగా చేశారు. అంటే అది కావాలని ప్లానెడ్గా సగటుగా సామాన్యుడి ఇంట్లో ఏం జరుగుతుందో అలా కాకుండా ఒక ఆర్భాటం చేశారు, ఒక విమర్శ వస్తుంటే, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పెద్ద విమర్శ ఉంది, హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లో క్యారేజీ కట్టుకొని వెళ్ళి ఆ లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశాడు, అది అక్కడ దళితుని అవమానించాడంటూ కూడా వీళ్ళు సోషల్ మీడియాలో వేదికగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. మనం తరచూ చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు కానీ ఇంకితర నాయకులు కానీ వెళ్ళి ఏదో నామమాత్రంగానే ఒక ముద్ద తిన్నట్టుగాను వాళ్ళతో ఛాయ్ తాగుతున్నట్టు ఫోటోలు దిగేసి, అంటే ఫోటో వరకు పరిమితం చేసి లాంఛనంగా ఫోటో దిగేసి పక్కన జరుగుతూ ఉంటారు. ఇట్లాంటి భోజనం విషయంలో కూడా చూస్తుంటాం. అందరికి కూడా సహజంగా అంటే రొటీన్ గా రోజు ఏదైతే జరుగుతుందో ఆ ప్లేట్లో అట్లాంటి భోజనం పెడితే, విఐపికి మాత్రం అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాత్రం ఒక మంచి ప్లేట్ పెట్టి మినరల్ వాటర్ బట్టలు పెడతారు. పక్కనుండే బాలికలు గురుకుల విద్యార్థులకు మాత్రం అప్పుడే అవే సొట్ట గిన్నెలు సొట్ట గ్లాసులు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇదంతా తరచు జరుగుతూనే ఉంది, ఇది కొత్త ఏం కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి కొత్త కల్చర్ ఏంటంటే, క్యారేజ్ తీసుకుపోయి ఆ ఇంట్లో కూర్చొని తినడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ అవుతుందేమో అనేది అనుమానంగా ఉంది. ఏదైతే నిజంగా సన్న బియ్యం అని ఇవ్వడం అనేది ఆలోచన అయితే బాగానే ఉంది, అది కూడా అమల్లో మాత్రం చాలా అనుమానాలు వస్తా ఉన్నాయి. రేషన్ బియ్యానికే దొడ్డు బియ్యానికే ఏదో కోటింగ్ చేసేసి సన్న బియ్యం అని చెప్పేసి పబ్లిసిటీ ఇస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికి అది చర్చ జరగాల్సిన అవసరం. ఇంకా భవిష్యత్తులో దాని గురించి అంటే చర్చ చేయాలి, దాని గురించి దర్యాప్తు చేయాలి, ఇవన్నీ కూడా జరగాల్సిన అంశాలు. కానీ రాజకీయంగా మాత్రం ఈ సన్న బియ్యం లబ్ధి నుంచి రావాల్సిన మైలేజ్ని తగ్గించడానికి మాత్రం రాజకీయ నాయకులు పోటీ పడతా ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ కి ముప్పేట దాడి చేస్తున్నారు.